2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. చాలా మంది లేడీస్ మనల్ని అడిగేది ఏంటంటే, మేము క్రియేటివ్‌గా ఏదైనా ఫుడ్‌కి సంబంధించి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు? ఎస్పెషల్లీ ఇంట్లో చాలా ఐటెమ్స్ ఉంటూ ఉంటాయి. యెస్. వంటింట్లో లేని వస్తువు అనేది ఏ ఇంట్లోనూ ఉండదు. ప్రతి ఒక్క వస్తువు మన ఇళ్లలో ఉంటుంది. వాటి నుంచి క్రియేటివ్‌గా మేము మార్కెట్‌లోకి ఏమి ఇంట్రడ్యూస్ చేయొచ్చు? హెల్త్‌కి ఉపయోగపడేలా కానివ్వండి, పిల్లలకి ఉపయోగపడేలా కానివ్వండి. ఎస్పెషల్లీ పిల్లల గురించి ప్రతి తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. మంచి ఫుడ్ ఇవ్వాలి అండ్ ప్రాపర్‌గా ఉండాలి అని. కానీ బయట చూస్తేనేమో మార్కెట్లో ఏది చూసినా వాళ్ళ హెల్త్ పాడేద్దామన్న విధంగానే ఉంటూ ఉంటాయి. అలా ఎవరైతే ఆలోచిస్తుంటే అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మేము ఎటువంటివి తయారు చేయొచ్చు అంటారు? చాక్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్వీట్ ఐటమ్స్ కానివ్వండి. అంతకుముందు మీరు చాక్లెట్స్ గురించి మాట్లాడారు. సో అలా ఇంకేదైనా క్రియేటివ్‌గా మనం ఏమైనా అందించవచ్చు అంటారా సార్? ఫుడ్ సెగ్మెంట్, మీరు ఫుడ్ రిలేటెడ్ ఐడియా ఏదైనా చెప్పండి అని అడిగారు కదా. జనరల్గా చూడండి, ప్రతి ఇంట్లోని మిర్చి పౌడర్ యూస్ చేస్తారు మీరు, రైట్? పసుపు యూస్ చేస్తారు, మసాలా యూస్ చేస్తారు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అని అవి ఇవి చాలా రకాలు యూస్ చేస్తున్నారు. కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు యూస్ చేసే మిర్చి పౌడర్ ఖచ్చితంగా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ప్యాకెట్లో కొనుక్కొని తీసుకొచ్చేది, రైట్? జనరల్గా ఈ మిర్చి పౌడర్ ఎలా తయారు చేస్తారంటే, మిషన్లో డ్రిల్ చేస్తారు, దాన్ని మిషన్లో గ్రైండ్ చేస్తారు. జనరల్గా చూడండి, మిషన్ అనేసరికి స్టీల్ కానీ ఐరన్ కానీ ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ స్పీడ్గా తిరుగుతుంది. స్పీడ్ తిరిగింది అంటే ఆ ఎలిమెంట్కి ఆటోమేటిక్గా హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యేటప్పుడు అదే హీటు మీ మసాలాలోకి కానీ, మిర్చిలోకి కానీ, పసుపులోకి కానీ, ఇంకొక దాంట్లోకి కానీ ఆటోమేటిక్గా హీట్ వచ్చేస్తుంది. ఓకే. మన హెల్త్లో ఈరోజు మెయిన్ డ్యామేజ్ అవడానికి ఫస్ట్ రీజన్ ఈ హీట్తో కూడిన మసాలా. మనకి కంటికి తెలియదు. కోర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ చేసుకోవాలి కాబట్టి పర్ డే కొన్ని వేల కేజీలు టర్న్ ఓవర్ ప్రొడక్షన్ బయటకు రావాలి కాబట్టి మెషిన్ మేడ్తోనే ఇది పాసిబుల్. బట్ అవుట్ ఆఫ్ ద లైన్ ఏంటి అంటే, మనకు తెలియంది ఆ వేడి ఆ మసాలాలోకి దిగిపోతుంది. సో ఆ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఒకరోజు వాడంగా సంవత్సరాలుగా అదే వాడుతూ ఉంటాం. సో ఈ వాడడం వల్ల, ఆ ఫుడ్ తినడం వల్ల మనకు కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. మనకు తెలియకుండా మన బాడీలో వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి రీజన్ ఏంటి అంటే, ఈ హీట్ అయిన మసాలా అందులోకి దిగడం. ఒకప్పుడు చూడండి ఏం చేసుకునేవారు, ఇంట్లో దంచుకునేవారు జాగ్రత్తగా. అందులో దంచినంతకాలం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మిల్లుకి వెళ్ళి తీసుకురావడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దంచమంటే అందరికీ కష్టం. టెక్నికల్లీ ఈ రోజున్న సిచ్యువేషన్కి అది కావద్దు. ఎందుకంటే ఒక పక్కన బిజినెస్ చేయాలి, టర్న్ ఓవర్ చేసుకోవాలి, జనాలకి ఎక్కువ అందుబాటులో ఉండాలి. అయితే దీనికి ఒక కోల్డ్ ప్రెస్ మెషిన్ లాంటిది ఏదైనా డిజైన్ చేసుకోగలిగితే సిస్టమ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మసాలా ఒకప్పుడు ఏం చేసేవారు, ఇందాక మనం చెప్పినట్టు ఐదర్ దంచుకునేవారు రాయిలో వేసి, లేదంటే గానుగ ఆడించుకునేవారు. గానుగలో కూడా పౌడర్స్, మిర్చీస్ ఇవన్నీ తయారయ్యేవి. సో కొంచెం సిస్టమేటిక్గా దానికి ఒక మెషిన్ ఫిక్స్ చేసి, ఇప్పుడు చూడండి ఇంట్లో గ్రైండర్ ఉంది, గ్రైండర్ కింద మోటార్ తిరిగిన అక్కడ ఉండేవి స్టోన్సే, రాయి మీదే కదా బ్యాటర్ ప్రిపేర్ అయ్యేది. సో దానివల్ల ఇష్యూ లేదు, ఎందుకంటే రాయి హీట్ అవ్వదు ఎప్పుడూనా. అలాగే ఇప్పుడు మనం సోకాల్ చూస్తున్న మసాలాస్ కానీ, మిర్చి కానీ, టర్మరిక్ కానీ, అదర్ పౌడర్స్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ సిస్టంలో ఆటోమేటిక్గా ఒక మెషిన్ ఫిక్స్ చేసి, ఒక మెషిన్ డిజైన్ చేసి, దాంట్లో కోల్డ్ ప్రెస్లో, హీట్లో కాకుండా కోల్డ్ ప్రెస్లోగా డిజైన్ చేసి మెల్లగా పౌడర్ని తయారు చేయడం మొదలుపెట్టి, దాన్ని ప్యాకెట్లో ప్యాక్ చేసి సిటీస్లో కానీ, స్టేట్స్లో కానీ, బయట చోట డిస్ట్రిబ్యూషన్ చేసి అమ్మకాలు మొదలు పెట్టాము అనుకోండి, ఇటువంటి ఆర్గానిక్ మసాలాకి ఈరోజు డిమాండ్ పెరుగుతుంది మళ్ళీ. ఎందుకు అంటే విలేజ్ నుంచి వస్తుంది. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడ చేసుకోవచ్చు అంటే విలేజెస్లో చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారు మనకన్నా. వాళ్ళకి అవసరమైన ఒక చిన్న మెషిన్ మనం ఆర్గానిక్గా డిజైన్ చేసి, అంటే అందులో వేసుకునే మసాలా ఆర్గానిక్గా ఉంటుంది, మిషన్ మేడ్ కాదు, ఆర్గానిక్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో మనం మెషిన్ డిజైన్ చేసి విలేజెస్లోని చిన్న చిన్న యూనిట్స్ పెట్టగలిగాము అనుకోండి, లేదా వాళ్ళంతా వాళ్ళు తయారు చేసి ఒక మెషిన్ పెట్టుకోగలిగినా సరే ప్రొడక్షన్ చేసుకుంటారు. రోజుకి ఒక 100 ప్యాకెట్లు మసాలా, 100 ప్యాకెట్లు మిర్చి, 100 ప్యాకెట్లు పసుపు, ఇంకొకటో ప్రిపేర్ చేసుకుంటారు. ఒక బ్రాండ్ లేబుల్ డిజైన్ చేసుకుంటారు, దాన్ని మార్కెట్లో తీసుకొచ్చి సేల్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ బ్రాండ్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటి హవా కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇది ఆర్గానిక్ మసాలా కాబట్టి వీటి ప్రొడక్ట్ కానీ, సేల్స్ కానీ ఎక్కువ పెరుగుతాయి. సో ఒక విలేజ్లో ఒక చిన్న యూనిట్ పెట్టుకున్నాం అనుకోండి, బాగుంది. తర్వాత ఇంకో విలేజ్లో కూడా అలాంటి స్టార్ట్ చేసుకోవచ్చు లో బడ్జెట్లో. దీనికి బ్యాంకులు లోన్లు ఇస్తాయి, గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, లోకల్ పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, అరే మన విలేజ్ నుంచి ఇలాంటి ప్రొడక్షన్ యూనిట్ ఒకటి పెట్టారని చెప్పి. సో అట్లీస్ట్ మన 2 తెలుగు స్టేట్స్లో దీన్ని ప్రమోట్ చేసుకోగలిగిన కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎక్కడి నుంచో తీసుకునేదానికన్నా లోకల్ అండ్ గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేయమని చెప్తుంది కదా. లోకల్ ప్రొడక్ట్స్ని ఈ విధంగా పెంచుకుంటే విలేజ్లో ఉండే మెన్ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు.
నేమ్ ఏంటంటే ఆర్గానిక్ మసాలా, విలేజ్లో ఉండే పీపుల్ ఎవ్రీ మంత్ కన్సంప్షన్ అవుతుంది. ఒక మసాలా ప్యాకెట్ కొన్నామంటే ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళీ కొనుక్కోవాలి. సో ఇదంతా రికరింగ్ బిజినెస్, ఏదో ఒకసారి కొన్ని వదిలేసేది కాదు. జీవితాంతం ఒకసారి ఒక టేస్ట్కి అలవాటు పడ్డారు అంటే ఇంచుమించుగా కొంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. అంటిల్ అండ్ అన్లెస్ మనం క్వాలిటీలో చేంజ్ తీసుకురాకుండా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే, క్వాలిటీని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తే ఎక్కువ సేల్స్ జరుగుతాయి. దీనివల్ల లోకల్లో మనం ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, డబ్బులు జనరేట్ చేయొచ్చు. ఇంకో పక్కన హెల్త్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ రకంగా ఒక ఆర్గానిక్ మసాలా ఫుడ్స్, మీరు అన్నట్టు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అంటే మసాలా మన డే టు డే లైఫ్లో కంపల్సరీ అవసరం. 3 పూట్ల మసాలా కన్సంప్షన్ లేకుండా మన ఫుడ్ అనేది రెడీ అవ్వదు. సో అలాంటప్పుడు ఆ మసాలా ఫుడ్స్ని ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకొని ఎందుకు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసి సేల్ చేసుకోకూడదు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మంచి కాన్సెప్ట్. ఎవరైతే దీన్ని అందుబాటులో మిర్చి కానివ్వండి, ఆ టర్మరిక్ సంబంధించిన ప్రోడక్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు, మంచి బిజినెస్ కూడా అవుతుంది. చాలామందికి బిజినెస్ ఐడియాస్ ఉండవు, ఉన్నా ఎట్లా అప్లై చేయాలో తెలియదు, చేసిన మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాలి అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కడో అక్కడ అందరికీ డౌట్స్ ఉంటూనే ఉంటాయి సార్. మనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారు, వర్క్షాప్స్కి రావాలనుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఒకసారి మీతో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి సజెషన్స్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ మన ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, కౌన్సిలింగ్ ఆర్ వర్క్షాప్స్ అసలు ఏ విధంగా ఉంటాయంటే? ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయాలంటే హార్డ్లీ 5 to 10 minutes. ఏంటి ఒక ఐడియా, ఒక పర్పస్, దాని మీద యావరేజ్గా ఏ లొకేషన్లో స్టార్ట్ చేయొచ్చు, ఎంత డబ్బులు వస్తాయి అనేది ఒక అవుట్లైన్ ఇన్ఫర్మేషన్. ఇదే మనం ఇన్డెప్త్గా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ లొకేషన్లో పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత నుంచి మనం ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎవ్రీ మంత్ మినిమం సేల్స్ ఎంత చేయాలి, టార్గెట్ కస్టమర్స్ ఎవరెవరు, దాన్ని ప్రమోట్ చేసే యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనికి మనం ప్రైమరీగా 1-to-1 కన్సల్టేషన్స్ చేస్తాం. 1-to-1 కన్సల్టేషన్స్లో ఏ కస్టమర్ ఐదర్ ఆన్లైన్లో కానీ, ఫోన్లో కానీ, లేదా పర్సనల్గా ఆఫీస్కి వచ్చి మీట్ అయినా సరే కనీసం 2 to 3 hours మాట్లాడడం జరుగుతుంది. ఆ 2 to 3 hours డిస్కషన్ తర్వాత మాత్రమే బంచ్ ఆఫ్ ఐడియాస్ నుంచి కొన్ని వాళ్ళకి తగ్గవి ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో పర్ఫెక్ట్ 1 or 2 ఐడియాస్ ఎగ్జిక్యూట్ చేయించాలి. మన దగ్గర 100 ఐడియాలు ఉన్నాయని చెప్పి 100 వరుస పెట్టి చదివేస్తే వాళ్ళకి ఉపయోగం లేదు. వాళ్ళ లైన్ ఆఫ్ సెగ్మెంట్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఏది సూటబుల్ అది చెప్పాలి తప్పించి మన దగ్గర లిస్ట్ ఉంది కదా అని 1000 ఐడియాలు చదివిస్తే కరెక్ట్ కాదనమాట. సో ఈ ఐడియాని కూడా డిస్కస్ చేయాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు. సార్ ఈ ఐడియా చెప్పేటప్పుడు లేదు సార్ మాకు ఇక్కడ ఈ సమస్య ఉంది, లేదు సార్ ఇది బాగుంది, నాకు ఈ ఫీజిబిలిటీ ఉంది, ఆ ప్రో కాన్ ఉంటుంది ప్రతి ఐడియాకి. అందులో అలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తే ఫైనల్లీ ఒక 4-5 ఐడియాలు వస్తే అందులోంచి 1-2 ఎగ్జిక్యూట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇలా చెయ్యాలి అంటే 2 to 3 hours టైం స్పేర్ చేయాలి. దీన్ని మనం 1-to-1 కన్సల్టేషన్లో హ్యాండిల్ చేస్తాం. 1-to-1 అపాయింట్మెంట్ అంటారు దీన్ని. లేదు అపాయింట్మెంట్ కాదు, ఫుల్ లెంత్లో మాకు బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను ఏది స్టార్ట్ చేయాలో నాకు క్లారిటీ లేదు, నాకు సేల్స్ మార్కెటింగ్ మీద డౌట్ ఉంది, ఉన్న బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్కి ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. సో ఒక 30 daysలో ఏ బిజినెస్ని ఎలా మొదలు పెట్టాలంటే మనకు అవసరమైన కామన్ 50 points ఏంటి ఒక బిజినెస్లో, వాటిని ప్రాక్టికల్గా అసైన్మెంట్స్, యాక్టివిటీస్ ఎలా చేయాలి, సేల్స్ మార్కెటింగ్ మనకి ఎంతవరకు ఇంపార్టెంట్, ఇటువంటివన్నీ కూడా వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో 1-to-1 కన్సల్టేషన్ కాదు, ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటే ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ కూడా మనం 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ మంత్ August 20, 21 ఆన్లైన్లో ఒక వర్క్షాప్ చేస్తాం, 27, 28 ఆఫ్లైన్ హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో 1-to-1 కన్సల్టేషన్ కావాల్సి వచ్చిన, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ కావాల్సి వచ్చిన కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీము మీ అపాయింట్మెంట్ని బ్లాక్ చేస్తారు. దెన్ ఐ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫర్దర్ గైడ్లైన్స్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఎ గుడ్ డే.